హాయ్, హలో, వెల్కమ్ టు EHFG మినిస్ట్రీస్ మీడియా. టెక్ మీడియా న్యూస్కి అందరికీ స్వాగతం. ఈ మంత్లో ఉండే ప్రొడక్ట్ లాంచెస్ ఫస్ట్ న్యూస్ చూసినట్లయితే డిజికో నుంచి క్వాంటమ్ 225DS అని ఒక కొత్త ప్రోడక్ట్ అన్నది లాంచ్ చేశారనమాట. ఇది చాలామంది ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు. 2 స్క్రీన్స్ కావాలని చెప్పేసి ఆ 2 స్క్రీన్స్ మోడల్ అన్నది ఎట్టకేలకు మా డిజికో కూడా రిలీజ్ చేసిందనమాట. సెకండ్ న్యూస్ చూసినట్లయితే యమహా ఒక కొత్త కీబోర్డ్ అన్నది లాంచ్ చేసిందనమాట. అది PSR SX 700+ మోడల్ లాంచ్ చేసిందనమాట. దీంట్లో కూడా చాలా కొత్త ఫీచర్స్ అన్నవి దీంట్లో యాడ్ చేశారు. మనకి సౌండ్స్ ఇంక్రీజ్ చేశారు, 1300+ సౌండ్స్ ఇంక్రీజ్ చేశారు. తర్వాత పోర్టమెంటమ్ అన్నది యాడ్ చేశారు. ఇంకా మొబైల్ నుంచి కూడా మనం ఎక్స్పాన్షన్ కిట్ చూడడానికి, ఇంకా ఎక్స్పాన్షన్ ప్యాక్స్, ఇవన్నీ కూడా లాట్ ఆఫ్ ఫీచర్స్ అన్నవి దీంట్లో కూడా యాడ్ చేశారనమాట ఈ యొక్క న్యూ కీబోర్డ్లో. తర్వాత న్యూస్ చూసినట్లయితే బ్లాక్మ్యాజిక్ కూడా కొత్త IP2110 సిరీస్ మోడల్స్ కూడా లాంచ్ చేసిందనమాట. బ్లాక్మ్యాజిక్ కూడా చాలా లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ ఉన్నాయి. నేను ఇక్కడ ప్లేస్ చేస్తాను, మీరు చూడొచ్చు అనమాట. స్విచర్స్, తర్వాత ఎన్కోడర్స్, తర్వాత ఐపోడెక్స్, ఇవన్నీ కూడా స్టోరేజ్ సంబంధించింది, కొత్త కెమెరాస్, ఇవన్నీ కూడా మొత్తం ఏంటంటే ఈ 2110 ప్రోటోకాల్కి సంబంధించిన ఆ యొక్క చాలా ప్రొడక్ట్స్ అనేవి కూడా బ్లాక్మ్యాజిక్ అనేది లాంచ్ చేసిందనమాట. తర్వాత న్యూస్ చూసినట్లయితే హాలీల్యాండ్ కూడా కొత్త వీడియో ట్రాన్స్మిటర్ సిస్టమ్ని ఇంట్రడ్యూస్ చేసిందనమాట. హాలీల్యాండ్ పైరో అల్ట్రాస్ అనమాట. ఈ పైరో అల్ట్రా సిరీస్ చూసినట్లయితే ఇది సేమ్ మన ప్రీవియస్గా పైరో S ఎట్లా చేసామో అదే కైండ్ ఆఫ్ స్టైల్లో అల్ట్రాస్. ఇది ఏంటంటే దీని యొక్క ట్రాన్స్మిషన్ ఏదైతే యూజ్ చేస్తున్నారో దీంట్లో అడ్వాన్స్ టెక్నాలజీని అన్నది తీసుకొచ్చారనమాట. మనకి లాస్ట్ పైరస్ Sలో చూసినట్లయితే 1300+ ఫీట్ అనమాట. ఇది ఆల్మోస్ట్ కిలోమీటర్స్లోనే వీళ్ళు రేంజెస్ అన్నీ ఇచ్చారనమాట. చాలా 1 కిలోమీటర్, అప్రాక్సిమేట్లీ 1 కిలోమీటర్ పైనే దీనికి రేంజ్ అన్నది ఉందన్నమాట. అంత డిస్టెన్స్లో కూడా మనం ఈజీగా దీన్ని యూస్ చేయొచ్చు. అలాగే చూసినట్లయితే దీంట్లో 4K HDMI ఇచ్చారు. SDI కూడా దీనికి ఆప్షన్స్ కూడా ఉన్నాయి అన్నమాట ఈ పైరో అల్ట్రాలో. తర్వాత న్యూస్ చూసినట్లయితే GoPro కూడా కొత్త కెమెరాస్ అన్నవి రిలీజ్ చేసింది. ఇది చాలా ఇంట్రెస్టింగ్ అనమాట. ఎవరు కూడా దీన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదేంటంటే మైక్రో ఫోర్ థర్డ్లో ఒక కెమెరాని అది వాళ్ళు రిలీజ్ చేశారు, యాక్షన్ కెమెరా. అది మాత్రం చాలా అందరికీ హైలైట్ అనిపించింది అనమాట. మీకు దాంట్లో ఏంటంటే వేరియస్ MFT లెన్సెస్, అంటే దాన్నే మైక్రో ఫోర్ థర్డ్ లెన్సెస్ అంటాం. ఈ లెన్సెస్ని కూడా మనం దాంట్లో పెట్టి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్సెస్ పెట్టి GoProని కూడా మనం వాడుకోవచ్చు. దాని పేరే మిషన్ 1 Pro ILS అన్న మోడల్ వాళ్ళు రిలీజ్ చేశారనమాట ఈ GoProలో. నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే DJI Osmo Pocket 4 అన్నది మోడల్ కూడా వాళ్ళు లాంచ్ చేశారు. Pocket 3తో కంపేర్ చేస్తే Pocket 4లో వీళ్ళు స్టెబిలైజేషన్ ఇంక్రీజ్ చేసామన్నారు. 10-bit D-Log కూడా దాంట్లో యాడ్ చేశారనమాట. ఇంకా దీంట్లో చూసుకుంటే చాలా లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అన్నది చేశారు. స్టోరేజ్ కూడా దీంట్లో ఇచ్చారు. ఇలా ఈ యొక్క Osmo Pocket 4 అన్నది 3తో కంపేర్ చేస్తే 4లో కూడా చాలా ఇంప్రూవ్మెంట్స్, స్టెబిలైజేషన్లో చాలా ఇంప్రూవ్మెంట్స్ అనేవి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు కేటగిరీ చూసినట్లయితే సాఫ్ట్వేర్ అండ్ ఫర్మ్వేర్ కేటగిరీలో చూస్తే ఆలన్ అండ్ హీత్లో అవాంటస్కి వర్షన్ 2.0 వర్షన్ అనేది రిలీజ్ చేశారు. ఇది చాలా ఎక్స్ట్రీమ్ అనమాట. ఈ వర్షన్లో చూసినట్లయితే ర్యాక్ అల్ట్రా ఎఫెక్ట్స్ అని కూడా దీంట్లో ఒక మాడ్యూల్ కూడా దీంట్లో ఇంక్లూడ్ చేశారు. ఎవరి దగ్గరైనా అవాంటస్ కన్సోల్ ఉంటే మీరు ఆ యొక్క మాడ్యూల్ మీరు ఇన్స్టాల్ చేసుకోవచ్చు మీ మిక్సర్లో పాటు D-Liveకి సంబంధించిన ప్యాక్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఎక్స్పాన్షన్ ప్యాక్స్ మన ఆలన్ అండ్ హీత్ వెబ్సైట్లో దొరుకుతుంది. మార్కెట్ ప్లేస్లో డౌన్లోడ్ చేసుకుని పర్చేస్ చేసి డౌన్లోడ్ చేసి మనం ఇన్స్టాల్ చేసుకుంటే D-Liveలో యూస్ చేసే ఏదైతే ఆ యొక్క ప్లగ్గిన్స్ ఉన్నాయో మనం అవాంటస్లో కూడా మనం వాడుకోవచ్చు అనమాట. అలాగే దాని నెక్స్ట్ న్యూస్ చూసినట్లయితే ఆలన్ అండ్ హీత్లో SQ సిరీస్ మిక్సర్స్ చాలా చర్చెస్లో చాలామంది వాడుతున్నారు. ఈ SQ సిరీస్కి కొత్త మెయింటెనెన్స్ వర్షన్ కూడా వచ్చింది. అది వచ్చేసేటప్పటికి 1.6.3 వర్షన్ అన్నది రిలీజ్ చేశారు.
మీరు ఎవరికైనా ఎస్క్యూ సిరీస్ మిక్సర్స్ ఎవరికైనా ఉన్నట్లయితే మీరు యాలన్ అండ్ హీత్ వెబ్సైట్లోకెళ్ళి మీరు ఆ ఫ్రిమ్వేర్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసి మీ మిక్సర్స్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. తర్వాత నెక్స్ట్ న్యూస్ మనం చూసినట్లయితే రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్ ప్రో కూడా ఒక న్యూ ఫ్రిమ్వేర్ అన్నది వాళ్ళు రిలీజ్ చేశారు. ఆ ఫ్రిమ్వేర్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకుని మీరు అప్డేట్ చేసినట్లయితే దాంట్లో లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ చాలామంది దాన్ని అడిగారు అనమాట. ఏంటంటే ఎస్పీడి ఎస్ఎక్స్ నుంచి ఎస్పీడి ఎస్ఎక్స్ ప్రోకి దీని యొక్క బ్యాకప్ దాంట్లో పనిచేయమన్నమాట. దానికి సపరేట్ బ్యాకప్ మనం క్రియేట్ చేసుకోవాలి. అలాంటిది ఏం లేకుండా ఎస్ఎక్స్లో ఉన్న బ్యాకప్ని మనం ఎస్పీడి ఎస్ఎక్స్ ప్రోలో కూడా మనం వాడుకోవచ్చు. ఆ ఫ్లెక్సిబిలిటీ ఇచ్చారు. ఇంకా చాలా ఫ్యూచర్స్ దాంట్లో యాడ్ చేశారు. ఇప్పుడు రీసెంట్గా రిలీజ్ చేసిన ఈ మంత్లో రిలీజ్ చేసిన ఫ్రిమ్వేర్ అప్డేట్లో ఈ సాఫ్ట్వేర్లో మీ దగ్గర ఎవరి దగ్గరైనా రోలాండ్ ఎస్పీడి ఎస్ఎక్స్ ప్రో ఉంటే ప్లీజ్ గో అండ్ డౌన్లోడ్ అండ్ అప్డేట్ యువర్ రిథమ్ ప్యాడ్ అనమాట. తర్వాత న్యూస్ మనం చూసినట్లయితే ఫ్రీషో కూడా ఒక కొత్త వర్షన్ కూడా రిలీజ్ చేశారు. 1.6.0 వర్షన్ని మీరు రిలీజ్ని ఎవరైనా అప్డేట్ చేసుకోకపోతే మీరు అప్డేట్ చేసుకోండి. దీంట్లో కూడా కొత్త ఫీచర్ యాడ్ చేశారు. ఏంటంటే బ్లాక్ మ్యాజిక్ డెక్ లింక్ కానీ ఆల్ట్రా లింక్ కానీ మనం డైరెక్ట్గా బ్లాక్ మ్యాజిక్ సంబంధించిన కార్డ్స్ ఏదైతే యూస్ చేస్తామో మన ఫ్రీషోకి డైరెక్ట్గానే ఇంటిగ్రేషన్ అనేది ఇచ్చారు. మనం ఎనేబుల్ చేసుకుని దేని నుంచి అవుట్పుట్ మనకు కావాలో మనం అసైన్ చేసుకుంటే అవుట్పుట్స్ అనేవి డెక్ లింక్ నుంచి మనకి అవుట్పుట్ అనేవి వస్తాయి అనమాట. ఇది చాలా బిగ్ అప్డేట్ అనమాట ఫ్రీషోలో. ఎవరైనా సరే వాడుతున్న వాళ్ళు మీరు 1.6.0 ఫ్రీషో అప్డేట్ని మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. ఈ ఎఫినిటీ ఇది చాలామందికి తెలీదు. ఇది రీసెంట్గానే వచ్చింది. ఏదైతే చాలామంది క్యాన్వా యూస్ చేస్తారో ఈ క్యాన్వాయే ఎఫినిటీ అన్నది రిలీజ్ చేసింది. ఇది ఫోటోషాప్కి ఆల్టర్నేటివ్ అనమాట. చాలామంది ఫోటోషాప్ వాడుతుంటారు కదా, ఫోటోషాప్కి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఆల్టర్నేటివ్ వర్షన్ ఈ ఎఫినిటీ అన్నది. ఇది కూడా లేటెస్ట్ వర్షన్ అన్నది రిలీజ్ చేసే 3.0.2 వర్షన్ని మీరు వాడుతున్నారు ఎవరైనా అంటే మీరు అది కూడా మీరు అప్డేట్ చేసుకోవచ్చు అనమాట. అండ్ మనం సాఫ్ట్వేర్ రిలీజెస్ మనం చూసుకోవచ్చు. ఈ మంత్లో న్యూ సాఫ్ట్వేర్ రిలీజెస్ మనం చూసినట్లయితే ఫస్ట్ న్యూస్ వచ్చేసేటప్పటికి మనకి కల్వరీ స్టూడియో 2.0 అన్నది రిలీజ్ చేశారు. ఇది కూడా ఫ్రీ అనమాట. ఇది కూడా క్యాన్వా నుంచే వచ్చింది. మనకి ఇది ఆల్టర్నేటివ్ ఫర్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట. అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఏదైతే చాలామంది యూస్ చేస్తారో దానికి ఇది ఆల్టర్నేటివ్ అనమాట. మీరు కావాలనుకుంటే మీరు ఎవరైనా డౌన్లోడ్ చేసి మీరు చెక్అవుట్ చేయొచ్చు. మన రీసెంట్ వీడియోస్లో కూడా దాంట్లో నుంచే మన యానిమేషన్స్ అంతా చేసి మన 2D యానిమేషన్స్ అన్నీ కూడా మీకు అందులో మన వీడియోస్లో పోస్ట్ చేస్తున్నాం అనమాట. నెక్స్ట్ న్యూస్ మనం చూసినట్లయితే న్యూ సాఫ్ట్వేర్లోనే మనకి ఆటోగ్రాఫ్ అన్నది మనకి ఒక న్యూ సాఫ్ట్వేర్ అన్నది వచ్చింది. ఇది కూడా ఆల్టర్నేటివ్ ఫర్ అడోబ్ ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనమాట. ఇది ఎవరు రిలీజ్ చేశారంటే మ్యాక్సాన్ స్టూడియోస్ వాళ్ళు దీన్ని రిలీజ్ చేశారనమాట. C4D అంటే సినిమా 4D, రెడ్ జాయింట్ ఇవన్నీ కూడా ఎఫెక్ట్స్ ఆ యొక్క మ్యాక్సాన్ నుంచే వస్తాయి అన్నమాట. ఈ కంపెనీయే ఏం చేసిందంటే ఆటోగ్రాఫ్ కూడా ఫ్రీగా అవైలబిలిటీకి తీసుకొచ్చారు. మీరు కావాలంటే మీరు డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్ కానీ ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో ఎట్లా ఉంటుందో ఆటోగ్రాఫ్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్గానే ఉంటాయి. లాట్ ఆఫ్ ఫ్యూచర్స్ కూడా దీంట్లో ఆటోగ్రాఫ్లో కూడా ఉన్నాయన్నమాట. అండ్ నెక్స్ట్ న్యూస్ మనం చూసినట్లయితే డివాంచి రిజాల్వ్ కూడా కొత్త బీటా వర్షన్ అన్నది రిలీజ్ చేసింది. రిజాల్వ్ 21 రిలీజ్ చేశారు. దీంట్లో మ్యాసివ్ అప్డేట్ వచ్చేసేటప్పటికి ఫొటోస్ అన్నది వాళ్ళు దీంట్లో యాడ్ చేశారనమాట. ఇది దేన్ని బీట్ చేయడానికంటే మళ్ళీ అడోబ్ లైట్ రూమ్ని బీట్ చేయడానికి ఈ ఫొటోస్ అన్న ట్యాబ్ని వీళ్ళు తీసుకొచ్చారనమాట. తర్వాత ఇంకా మోషన్ గ్రాఫిక్స్ని యాడ్ చేశారు. తర్వాత ఇంకా కొత్త కొత్త ఎఫెక్ట్స్ కూడా దీంట్లో యాడ్ చేశారనమాట. మీకు ఎవరికైనా చెక్ చేయాలి అనుకుంటే బీటా వర్షన్ ఉంది, ఇంకా స్టేబుల్ వర్షన్ ఇంకా రిలీజ్ అవ్వలేదు. మీరు డౌన్లోడ్ చేసుకుని బీటా వర్షన్లో మీరు చెక్ చేయాలనుకుంటే చెక్ చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ మనం చూసినట్లయితే బ్లాక్ మ్యాజికే ఇంకొక సాఫ్ట్వేర్ అనేది ఫ్రీగా రిలీజ్ చేశారనమాట. దీన్ని ఫెయిర్ లైట్ అంటారు. ఈ ఫెయిర్ లైట్ దేనికి అంటే ఆడియోకి సంబంధించిన సాఫ్ట్వేర్ అనమాట. ఈ సాఫ్ట్వేర్ ఏంటంటే ఫ్రీగా రిలీజ్ చేశారు, సపరేట్గా రిలీజ్ చేశారు. ఇది దేనికోసం వీళ్ళు ఫోకస్ చేస్తున్నారంటే బ్రాడ్కాస్ట్ కోసం, లైవ్ బ్రాడ్కాస్టింగ్ చేయడం కోసం వాళ్ళకి ఈ యొక్క సాఫ్ట్వేర్ని డెడికేటెడ్గా వీళ్ళు ఏం చేశారంటే మనకి ఫ్రీ సోర్స్గా చేశారనమాట. కాబట్టి మీకు ఎవరికైనా మీకు
లైవ్ స్ట్రీమింగ్ చేయాలి అనుకున్న వాళ్ళు, బెస్ట్ క్వాలిటీ రావాలి అని అనుకున్నట్లయితే మీరు డౌన్లోడ్ చేసుకొని కూడా మీరు చేయొచ్చనమాట. దీనికి సంబంధించిన ట్యుటోరియల్స్ గానీ ఏమైనా కావాలి అనుకుంటే కింద మాకు తెలియజేయండి. మేము ఈ సాఫ్ట్‌వేర్స్ అన్నిట్లి మీద కూడా మనం ఒక్కొక్క ఎపిసోడ్స్ మనం చేయొచ్చనమాట. అండ్ లాస్ట్‌లో మనం చూసినట్లయితే ప్లగిన్స్ అనమాట. మనం ఈ ఈ మంత్‌లో మనం చూసినట్లయితే యూనివర్సల్ ఆడియో ఒక ఫ్రీ బండెల్ అన్నది, ప్లగిన్ బండెల్ అన్నది రిలీజ్ చేశారు. ఎవరికైనా కావాలి అనుకుంటే మీరు ఆళ్ళ వెబ్‌సైట్‌లోకెళ్ళి, యూనివర్సల్ ఆడియో వెబ్‌సైట్‌లోకెళ్ళి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చనమాట. ఫ్రీ ప్లగిన్స్ ఉన్నాయి చాలా మటుకు. LA2A గానీ, రివర్బ్ సంబంధించింది, తర్వాత కోరస్ సంబంధించిన, ఆ తర్వాత గిటార్ యాంప్, ఇవన్నీ కూడా కొన్ని ప్లగిన్స్ వాళ్ళు ఫ్రీగానే మనకి ఇస్తున్నారు. మీకు కావాలనుకుంటే మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాంతో పాటు లూనా అనే డా కూడా ఫ్రీగానే వాళ్ళు ఈ ప్లగిన్ ప్యాక్‌లో కూడా, బండిల్‌లో కూడా వాళ్ళు రిలీజ్ చేస్తున్నారనమాట. ఇవి ఈ యొక్క మంత్‌లో ఉన్న మ్యాసివ్ అప్డేట్స్ అనమాట. మన మీడియాకి సంబంధించిన, ఈ టెక్ మీడియాకి సంబంధించిన న్యూసెస్ అనమాట. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మీడియా సంబంధించిన న్యూసెస్ కావాలి అనుకుంటే కంపల్సరీ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ నెక్స్ట్ వీడియోలో మనం నెక్స్ట్ టాపిక్‌తో మనం కలుసుకుందాం. అంతవరకు సెలవు. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ అండ్ గాడ్ బ్లెస్ యూ.